అస్సలం అలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి కొన్ని పనుల మీద బయటికైతే వెళ్తున్నాము. అదే ఈరోజైతే మీకు వ్లాగ్ అండి. ఫస్ట్ అయితే నేను ఫర్హాన్‌కి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేకి స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాను. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళలేదండి. అందుకనే ఇప్పుడు ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే బ్యాంక్ దగ్గరికైతే వెళ్ళాలి. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా! కేవైసీ చేపించాలి అనేసి. ఆ రోజైతే పని కుదరలేదండి. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ తర్వాత అయితే వెళ్తూ ఉన్నాను నేను. కేవైసీ చేపించుకునేకి. అలాగే రయాన్ కాలేజ్ దగ్గరికైతే వెళ్తున్నాము. హాల్ టికెట్ తీసుకొని వచ్చేకి. రయాన్ అయితే ఇంట్లోనే ఉన్నాడండి. టైం వేస్ట్ ఎందుకు రావద్దు మేమే తీసుకొని వచ్చేసామని చెప్పాము. రయాన్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ అయితే లంచ్ బాక్స్ కోసం అయితే నేను వంకాయ కర్రీ చేశాను. అలాగే రైస్ అయితే చేశాను, వైట్ రైస్ అయితే. ఇలాగా క్యారీ తీసుకొని వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయిందండి నేనైతే మా ఫర్హాన్‌కి. నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నేనే డైలీ వెళ్ళి తినిపించి వచ్చేదాన్ని. షేర్ ఆటోలో వెళ్తున్నాను. అలాగే మా ఆయన ఉంటే మా ఆయన అయినా పిలుచుకొని వెళ్తూ ఉన్నారు. మా ఆయనే అయితే ఇచ్చేసొస్తారు లంచ్ బాక్స్ అయితే. కానీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలండి గోరింటాకు కోసము. అది తుంచుకోవాలి. నేను గూడా వస్తాననేసి నేనైతే క్యారేజ్ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వీడియో అయితే వ్లాగ్స్ చూస్తున్నారు చాలామంది అయితే. ఇంకా లైక్ అయితే అస్సలు చేయడం లేదండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో చూడగానే. మీరు గనుక నా వీడియో చూసి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియోస్ అయితే షేర్ అయితాయి. అందుకనే చెప్తున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి అందరికైతే షేర్ చేయండి నా వీడియో. ఇక్కడ చూడండి మా లియో అయితే కూర్చొనుంది. పాపం ఆకలి అయితా ఉందేమో. అది కూడా నిద్ర టైం అండి మా లియోది. బిస్కెట్ అయితే వేశాను. అలాగే ఇక్కడ చూడండి ఇంతకుముందు మీరు చూసారు కదా! ఈ కిరీట్ అయితే ఖచ్చితంగా నిద్రపోతుంది ఇక్కడ పెట్టేస్తే. వచ్చి పండుకుంటే నేను ఒక బెడ్‌షీట్ అయితే వేసేసాను. లియో పని అయిపోయింది. ఇక్కడ చూడండి మా ఆయన హాల్ టికెట్ తీసుకొనొచ్చేసారు. బయటికి కాలేజ్ వరకు అయితే వెళ్ళారంట పని మీద. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళేది ఎందుకులే అనేసి హాల్ టికెట్ అయితే తీసుకొనొచ్చేసాను అని చెప్తున్నారు. ఓకే. ఒక పని అయితే అయిపోయింది అని చూస్తున్నాం మేము. నెక్స్ట్ అయితే స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాము. అది గూడా బైపాస్ రోడ్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాం మేము. బైపాస్ రోడ్ అంటే కొత్త బైపాస్ రోడ్ నుంచి అయితే వచ్చాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి వస్తే. అందుకనే మేమైతే కొత్త బైపాస్ రోడ్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడైతే స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎదురుగా అయితే మా మతీన్ కనిపిస్తూ ఉన్నాడు. మా అన్నయ్య పిల్లోళ్ళు. వీళ్ళకైతే లంచ్‌కి 12:30కి అలాగా వదులుతారు. ఫర్హాన్‌కి అయితే 1:00కి అయితే వాళ్ళకి లంచ్‌కి అయితే వదులుతారు. ఇక్కడైతే క్లాస్ జరుగుతా ఉంది ఫర్హాన్‌కి. మా ఆయన అయితే నేను వెళ్తానులే ఇచ్చేసొస్తాను అని చెప్తున్నారు. వీళ్ళు అయితే తినేకైతే కూర్చోన్నారు పిల్లోళ్ళైతే. వీళ్ళతో కొంచేపు అయితే మాట్లాడి బాయ్ అయితే చెప్పేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా అత్తయ్య అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికండి. ఇక్కడైతే డీ హోమ్‌కి అయితే వెళ్ళారంట మా మామయ్య. అక్కడ కొన్ని సామాన్లయితే తీసుకొనొచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే ఈ స్నాక్స్ అన్నీ అయితే తీసుకొనొచ్చారు. నేను వచ్చిన పని అయితే గోరింటాకు తుంచుకోవడం. ఈ చెట్టుకి ఫస్ట్ టైమ్ అంట నేనే తుంచుతూ ఉండేది గోరింటాకు అని చెప్పారు మా అత్తయ్య అయితే. నేనైతే తుంచుకున్నాను. అలాగే కొంచేపైతే ఇక్కడ మా మరిది వాళ్ళండి. అంటే మా ఆయన వాళ్ళ పెద్ద బాబాయ్ కొడుకు. ఈ మరిది అయితే చిన్న బాబాయ్ కొడుకండి. వీళ్ళతో అయితే నేను కొంచేపు సరదాగా మాట్లాడుకొని అక్కడే కొంచేపు 1 అవర్ అయితే ఉన్నాను. నెక్స్ట్ అయితే బ్యాంక్ దగ్గరికైతే వెళ్ళి పని అయితే అయిపోయింది ఆ రోజు. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాను నేను. ఇక్కడ చూడండి గోరింటాకు అయితే ఇవి సన్నవి పుల్లలు ఉండాయి ఇవన్నీ అయితే తీసేయాలి. నెక్స్ట్ అయితే నేను మా ఇద్దరు తోడికోడలు ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. మీరే చూడండి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది. ఇక్కడికైతే వచ్చేసాను నేను. వీళ్ళైతే ఇంట్లో పెట్టి బిజినెస్ చేస్తూ ఉన్నారు. కాస్మెటిక్స్ మొత్తం అయితే ఉందండి. ఏ టు జెడ్ ఏమేమి ఉంటుంది బ్యూటీ ప్రోడక్ట్ మొత్తం అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఇంట్లోనే పెట్టి అమ్ముతూ ఉన్నారు. వీళ్ళ అడ్రస్ అయితే పీజీఆర్ కాలనీ అండి. కద్రి. ఇంట్లోనే పెట్టి ఇలాగా అమ్ముతూ ఉన్నారు. చెప్పల్స్ చూడండి స్టోన్స్‌వి. చాలా అంటే చాలా అయిపోయాయి. మేము గూడా వెళ్తే మాకైతే మా సైజ్ అయితే దొరకలేదు మాకైతే. నెక్స్ట్ అయితే తెప్పిస్తామన్నారు మాకి.
ఇక్కడ చిన్న పిల్లలకు కూడా అయితే చూడండి మంచి చెప్పల్స్ అయితే ఉన్నాయి. అలాగే లిప్‌స్టిక్స్ అయితే ఎన్ని షేడ్స్ ఉన్నాయి, మంచి కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని అయితే చూపిచ్చాను మీకి. ఇంకా మా ఇంటి నుంచి అయితే వీళ్ళిల్లు అయితే చాలా దూరం అండి. అందుకనే మేమైతే రంజాన్ రాకముందనే వెళ్ళి రావాలి ఒకసారి అనేసి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా మా తోడికోడలు వాళ్ళందరూ అయితే కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నారు పిల్లోళ్ళకైతే. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఇవి బటర్‌ఫ్లై క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఇవి అయితే. నేను మామూలు బ్యాంగిల్స్ అనుకున్నాను. ఇంకా వెల్వెట్ బ్యాంగిల్స్ అలాగే ఇంకా వాటర్ పడినా కూడా ఏం కాలేదు, అవి బాగున్నాయి. మా తోడికోడలు వాళ్ళు వేసుకున్నారు. అలాగే ఇక్కడ ఫ్రాక్స్ అయితే చూడండి, ఇది కంప్యూటర్ వర్క్ ఫ్రాక్ అయితే ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ చూడండి హ్యాండ్ పర్స్ అయితే ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా మేమైతే కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను. ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఇది గోరింటాకు అయితే ఇంకా మిక్సీలో వేసి పెట్టాను నేను. ఇంకా నైట్ అయితే కొంచెంసేపు ఒక 1 అవర్ అయితే పెట్టుకున్నాను అంతే, ఎక్కువసేపు అయితే పెట్టుకోలేదు నేను. ఇదే అండి డే మొత్తం అయితే వ్లాగ్ అయితే తీసి ఇంకా మీ ముందరికైతే తీసుకొని వచ్చాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో చూసి లైక్ అయితే చేయండి.